ఇంటాకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మల్టీ దాల్ దోశ మీకు చూపించబోతున్నాను విత్ చట్నీతో. చట్నీ అంటే మామూలు ఏదో పల్లీ చట్నీ కాదండి, చాలా రుచికరమైన టొమాటో పల్లీ కాంబినేషన్తో చట్నీ చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ఇది చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను. తర్వాత దాంట్లో ప్రతిదీ ఆ గ్లాస్ రైస్కి హాఫ్ క్వాంటిటీ చొప్పున పొట్టు పెసరపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత పొట్టు మినప్పప్పు. పొట్టు పప్పుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, నా దగ్గర ఇవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. తీసుకొని కనీసం ఒక 6 hours or 7 hours ఇవి నానబెట్టాలి మనం. ఓకేనా, ఇది నానబెట్టాం. ఇది బాగా నానిపోయింది కూడా, నేను మార్నింగే నానబెట్టి పెట్టాను నేను. తర్వాత మనం ఇప్పుడు చట్నీ చేసుకోవాలి. చట్నీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఒక 1/4 kg టొమాటోస్ తీసుకున్నా, ఒకటే ఉల్లిపాయ, ఒక గడ్డ వెల్లుల్లిపాయ, తాజా కొత్తిమీర, కరివేపాకు, నానబెట్టిన చింతపండు కొంచెము, కొన్ని పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 10-12 పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చాలా బాగుంటుందండి ఈ చట్నీ కూడా. ఇది పెట్టేసుకొని ఇప్పుడు చక్కగా మనం ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన ఆవాలు వేసేస్తున్నాను నేను. తర్వాత జీలకర్ర, తర్వాత వెంటనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఎక్కువ మాడిపోకూడదు, వెంటనే వేసేసుకోవాలి. కొంచెం కాస్త దూరంగా వేయండి. నేను మధ్యలో సగంకి కట్ చేసి వేసుకున్నాను అంటే నేను అది తేలిపోకుండా ఉండడానికి ఇలా. ఇప్పుడు ఇది కొంచెం వేగుతుంటుంది. ఇది కొంచెం వేగే లోపల మనం వెంటనే ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇందులో ఒక గడ్డ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. చూడండి, కొత్త వెల్లిగడ్డలు వస్తున్నాయి ఇప్పుడు, మంచి ఫ్లేవర్ ఉంటుంది అది. ఇది కూడా వేసేసుకున్నాం కదా. అన్నీ వెంటనే కొంచెం లైట్గా వేగిన తర్వాత వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే పల్లీలు మనం సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఈ పల్లీలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ పల్లీలు యాడ్ చేసేసుకొని ఇది మాత్రం ఒక 2 minutes ఇందులో ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 minutes అవసరం లేదు, ఫ్రై కావాలి. పల్లీలు కొంచెం ఇందులో ఈ ఆయిల్లో వేగితే సరిపోతుంది, సపరేట్గా మనం వేయాల్సిన పని ఏం లేదు. ఇదొక రకంగా రుచి ఉంటుంది. ఇది చూడండి, మళ్ళీ ఒకసారి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసేసాను ఒక గడ్డ. తర్వాత ఇందులో మంచి తాజా కొత్తిమీర వేసేసాను నేను. ఆ తర్వాత కరివేపాకు. ఇంటి పదార్థాలు చూడండి మన శరీరాన్ని పోషించడానికి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేగిపోయింది కదా. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ప్రతి రెసిపీ చూడండి ప్లీజ్. నేను అన్ని న్యాచురల్గానే చేస్తున్నా. ఏవి పెద్ద వేయించడాలు, పొడులు చేసుకోవడాలు, పెట్టుకోవడాలు ఇవన్నీ ఏమీ లేకుండా మరి బాగుంటున్నారంటే మీరు చూస్తేనే తెలుస్తుంది. పసుపు వేసేసుకున్నాను. పసుపు ఎక్కువ డామినేట్ చేయదు, చట్నీ టేస్ట్ పోతుంది. తర్వాత ఇందులో మన టొమాటో వేసేసుకోవాలి. టొమాటోస్ ఎప్పటిలాగా పిల్లలు ఇది కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది ఒకసారి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చట్నీ. టొమాటో, పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఈ ఆయిల్లో అన్నీ ఆవాలు జీలకర్రతో పాటు అన్నీ జాగ్రత్తగా ఇలా అన్నీ కలిపేసుకొని ఇందులో మనం కొంచెం నానబెట్టుకున్నాం కదా చింతపండు, జస్ట్ పులుపు, ఆయిల్, రుచి కోసం ఇది కూడా వేసేసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్, అంటే లైట్గా కొన్ని వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది ఈ టమాటోస్ అన్నీ కొంచెం మనకు మగ్గాలన్నమాట కాస్త. అంటే ఇది మగ్గిన తర్వాత దీన్ని మనం చల్లారబెట్టి ఇది చట్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం దోశ పని చూసేసుకోవచ్చు. ఓకేనా అండి. టొమాటోస్ మనం ఈ క్యాప్ పెట్టేసుకున్నాం కదా. ఇవి కొంచెం మగ్గే లోపల మనము ఈ పప్పులన్నీ బాగా నానిపోయినాయి చూడండి. శనగపప్పు, మినప్పప్పు, తర్వాత పెసరపప్పు, అన్నీ పొట్టువే తీసుకున్నాను నేను. పెసరపప్పు, తర్వాత రైస్, ఇవన్నీ ఇందులో. ఇప్పుడు నేను ఇది చక్కగా ఒక 2-3 times ఇవి కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇందులో నానిన వాటర్ పోస్తేనే దీంట్లో ఉన్న పోషకాలు కూడా దీనికి అందుతాయి అన్నమాట దోశ పిండికి. ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను నేను. ఓకేనా. ఒక్క 2-3 నిమిషాల తర్వాత మనం ఈ క్యాప్ తీసి చూస్తాం కదా. చూసిన తర్వాత
టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయినాయి చూడండి. కావాలంటే ఇంకా కాస్త వాటర్ వేసుకోవచ్చు. చట్నీ కొంచెం గట్టిగానే ఉండాలని అనుకున్నప్పుడు ఇంత సరిపోతుంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీ ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుంటే కొంచెం వాటర్ కొంచెం లైట్గా వేసుకోండి. కొంచెం తగినట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి దోశ బ్యాటర్ మనకు రెడీ అయిపోయింది. అన్ని పప్పులతో కలిపి చేసిన దోశ బ్యాటర్. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత పిండిని అంటే మొత్తం అంత పిండిలో మనము ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసేసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే అది బాగోదు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసుకోవాలనుకున్నా తాజాగా ఉండాలనుకున్నా మనకు అవసరం ఉన్నంత తీసుకోవాలి. తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు సాయంత్రం చేసుకుంటే ఇది ఎందుకంటే ఇది ఎక్కువ పులియొద్దండి. ఇది పులిస్తే అంత బాగుండదు. ఇది పులియకుండా ఉంటేనే బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెడితే పులవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము లైట్గా సాల్ట్ ఈ పిండికి సరిపడా లైట్గా సాల్ట్ వేసేసుకున్నాను నేను ఇందులో. ఆ తర్వాత ఇది క్యాప్ పెట్టేసి ఇప్పుడు ఇదన్నమాట కొంచెం జీలకర్ర లైట్గా జీలకర్ర వేసేసుకొని దీన్ని మంచిగా చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న పిండి ఇది లైట్గా మిక్స్ చేసేసుకొని మనము దోశలు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. జాగ్రత్తగా ఉంది కాబట్టి హాఫ్ అక్కడ అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట. ఇడ్లీ వడ దోశ మామూలు పల్లీలు ఏదో చింతపండు 4 మిరపకాయలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ కంటే ఇది వేడి వేడి అన్నంలో మనకి నోరు బాగాలేనప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది అనమాట ఈ చట్నీ. మా పిల్లలు మా వారు అందరూ కూడా ఈ చట్నీనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారన్నమాట. కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోతుంది నేను పల్లీల చట్నీ వేస్తానంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఇది ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. మనం దోశ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడెక్కింది కదా. వేడెక్కిన తర్వాత మనం ఇందులో వాటర్ చల్లుకొని ఒక్కసారి నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు దోశ కొంచెం మనము ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఇది చక్కగా లైట్గా మనం ఆయిల్ వేసేసుకోవాలి. నేను ప్రత్యేకంగా క్యాప్ పెట్టాల్సిన పని ఏం లేదు. ఇది కొంచెం వేడైన తర్వాత దాన్ని తిప్పి ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దోశ కూడా చక్కగా వేగి చూడండి ఎంత మంచిగా కాలిందో. దీన్ని మంచిగా నేను ఇలా తిప్పి వేసేస్తున్నా చూడండి. చక్కగా వచ్చేసిందా, మనం అనుకున్న కలర్లో అన్ని రకాలుగా వచ్చేసిందా. ఈ మల్టీ దాల్ దోశలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే జనరల్గా మనం మర్చిపోయి దీనిపైన ఇంకేదైనా సర్వపిండి లాంటిదో చపాతీ ఏదో మర్చిపోయి అంటే చపాతీ పైన కాకుండా చేసినా అది మళ్ళీ రాదు దోశ. మామూలు దోశ అయితే కొంచెం కష్టమే ఫస్ట్ దోశ సెకండ్ దోశ. కానీ దీనికి ఆ ప్రాబ్లం నేను ఇంతవరకు 2-3 టైమ్స్ చేశాను నేను. దీనికి ఆ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మనం ఇది కాలింది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. 1 దోశ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా క్రిస్పీగా, లేదు కొంచెం మామూలుగా కాస్త మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు మన వాటర్ చల్లేటప్పుడు చేసేటప్పుడు అది సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్. ఇలా ఒకసారి తుడుచుకొని దోశ ఇలా మంట నీట్గా రావాలంటే ఇదొక టెక్నికే అనుకుంటా నేను. ఇలా లైట్గా ఒక 1.5 వేస్తే సరిపోతుంది. బ్యాటర్ చూడడానికి కూడా బాగుంటుందండి దోశ. ఇట్లా అది ప్యాన్ వేడక్కకముందే మనం తిప్పాలి దీన్ని. ఇలా వేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ లైట్గా ఒక ఆయిల్ చూడండి, లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇది కూడా కాలిన తర్వాత మళ్ళీ నేను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకి చక్కటి దోశ అండ్ నోరూరించి టొమాటో పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇదే కన్సిస్టెన్సీ పిండిలా ఉండాలి. ఇలాంటి నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ వేసేసుకోండి. మల్టీ దాల్ దోశ చేసేసుకోండి. అప్పుడప్పుడు తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.